నెల్లూరు జిల్లాలో కావలిలో కూటమి ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొగుమాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 170 మంది దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా స్వయంగా వేమిరెడ్డి దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందించి వారికి సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, స్థానిక నాయకులు ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉన్నాం. ఈరోజు 170 మందికి వికలాంగులకు ట్రైసైకిళ్లను జిల్లా ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి అధ్యక్షత ఈ కార్యక్రమం జరుగుతుంది. భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వెంటకు సైతం తట్టుకునే విధంగా అన్ని షెల్టర్లను ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్మించడం జరిగింది. అందరికీ భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. దగదర్తి, కావలి నగరాల నుంచి కూడా ఎక్కువ మంది వికలాంగులు వచ్చారు. వీళ్ళందరికీ కూడా 170 మందికి ఉచితంగా ట్రైసైకిళ్లను అందించడం జరిగింది. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలను మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో చేపడుతున్నారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దివ్యాంగుల్ని వాళ్ళ ఏ విధంగా ఫీల్ అవుతారో అడిగి మనం తెలుసుకుందాం. వికలాంగుల కాలనీ ఎలా ఉంది? ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు అందరికీ కొత్త సైకిల్ ఇస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? సూపర్ సార్. ఇలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఇలాంటి నాయకుడిని ఎన్నుకొని తెలుగుదేశం తరఫున ఎంపీగా నిలబడ్డందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం సార్. మాకు వికలాంగులకి ఎంత సేవ చేస్తున్నారో అసలు మేము లెక్కలేదు, అంత సేవ చేస్తున్నారు. ఇలాంటి నాయకుడికి మేము చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాం. దాసు, రుద్రకోట, కావలి మండలం, నెల్లూరు జిల్లా. ఎలా మీకు ఇప్పుడు ఎంపీ గారు అందరికీ 170 మందికి ఇస్తున్నారు కదా ట్రైసైకిళ్లను, ఎలా ఉంది మీ భావం ఏంది, మీ ఫీలింగ్స్? చాలా సంతోషంగా ఉంది. నిజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా వికలాంగుల పట్ల చాలా దయతో ఈ విధమైన సహాయం చేయడం చాలా చెప్పుకోదగ్గ విషయం. అంతేకాకుండా వికలాంగులకి మన నియోజకవర్గంలోనే కాకుండా మన జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని గుర్తించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి తన మనుషులను పంపించి ఎంక్వైరీ చేయించి మళ్ళీ ఇక్కడికి పిలిపించి ఈ విధంగా ట్రైసైకిల్స్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అది అంతేకాకుండా బీపీఆర్ గారికి మా వికలాంగుల అందరి తరపున కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? కావాలి సార్. మీ పేరేం పేరమ్మా? మునగా సావిత్రి. టీచర్స్ కాలనీ ఎలా ఉన్నాయి? మీకు అందరికీ ఎంపీ గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది కదా, మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీకు నేను టైలరింగ్ చేస్తాను. షాప్ కాడికి వెళ్ళాలన్నా పోవాలన్నా కష్టంగా ఆటోలో మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం. ఈ బండి ఇచ్చిన దానివల్ల మాకు చాలా సంతోషం, చాలా ప్రయోజనం. సార్కి మా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు టైలరింగ్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నాను సార్. మీకు నిత్య జీవితంలో బాగా ఉపయోగపడతాయి. మంచి ఇచ్చారు కాబట్టి ట్రైసైకిల్స్, ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్ ఇచ్చింది. తిప్పేది కష్టంగా ఉండింది, ఆటోలో వెళ్ళేదాన్ని, రోజుకు 100 రూపాయలు అయిపోయేది. ఇప్పుడు దీనివల్ల మాకు చాలా ప్రయోజనం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కావాలి. నా పేరు వాసుపల్లి మహాదేవరెడ్డి. ఈ టీడీపీలో చేరికి నేను చాలా రోజుల నుంచి టీడీపీలో ఉన్నాను. ఈ ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సైకిల్ వికలాంగులందరికీ మాకు సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు. కృష్ణారెడ్డికి అదేవిధంగా. ఎంత మంచి మహత్తర కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే మన దగ్గుమాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. ఇక్కడ ఈ ట్రైసైకిల్, ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి? మీరు తీసుకుంటారు కదా, మీ మనోభావాన్ని ఎలా సంతోషపడుతున్నారు? మేము నడవలేని వాళ్ళం. మేము కనీసం కొద్ది దూరం పోవాలన్నా కావాలి నొప్పులు. అలాంటప్పుడు మేము దీని మీద పోయేదానికి ఆస్కారం ఉంది కదా. ఎక్కడైనా ఇప్పుడు ఒక చిన్న పనే ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని చేసుకుని పోతాం కదా. నడిపియాలంటే మనిషి కావాలి మాకు తోడు. అదేవిధంగా ఇప్పుడు మనిషి లేనప్పుడు ఇదే మనకి తోడు. బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమం జిల్లాలో ఇంతవరకు ఎవరు మీకు చేయలేదు అనుకుంటున్నాను. ధన్యవాదాలు ప్రభాకర్ రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. చేతులు. ఓకే అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కావలి నుంచి వచ్చారా? మీ పేరేంటి?
కావలి నుంచి వచ్చాం సార్. నా పేరు జయమ్మ. ఇంతకుముందు మీకు ఉండిందా ట్రైసైకిల్ ఉందా? ఇదే మొదటిసారి తీసుకోవటం? ఇదే సార్ మొదటిసారి, ఇదే మొదటిసారి తీసుకున్నాను. ఇంత సంతోషం ఇంకేడలేదు నాకు. ట్రైసైకిల్ ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్ ఇచ్చినట్టున్నారు. విపిఆర్ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇచ్చారు మీకు అందరికి కూడా. జిల్లాలో ఆయన చేసేటువంటి మహత్తరమైన కార్యక్రమాల్లో ఇదొకటి. మీరు ఇంతకుముందే జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా వర్క్ చేసుకుంటున్నారా, ఇంట్లోనే ఉంటారా? హౌస్ వైఫ్? ఇంట్లోనే ఉంటాం సార్, జాబ్ ఏం చేస్తాం. ట్రైసైకిల్ వల్ల మీకు మంచి ఉపయోగం ఉంది. అదే అట్లాగా ఉపయోగం వచ్చిందని నాకు బాగా సంతోషమే సార్.